ఒకవేళ అది నువ్వు డిస్రెస్పెక్ట్ కాదు నాకు అనిపించిందిరా, అదే చెప్తున్నా. డిస్రెస్పెక్ట్ అని అంత దాన్ని నువ్వు తీసుకొని నింటే చాలా మంది చాలా రకాలుగా డిస్రెస్పెక్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే నేనున్నప్పుడు కూడా ఐ ఫెల్ ద సేమ్ థింగ్. నాకు డిస్రెస్పెక్ట్ అయినప్పుడు కూడా యూ నెవర్ స్టూడ్ బై ఎనీబడి. బట్ మీ పాయింట్, మీ పర్సనల్ పాయింట్ లో నో అన్నందుకు తీసుకొచ్చి గాయని తీసుకొచ్చి నువ్వు నామినేట్ చేయడం అదే నాకు అర్థం కాలేదు. అది డిస్రెస్పెక్ట్ అనిపించలేదు అంటే అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను పృథ్వీ వంద మాట్లాడుకుంటాం, నేను అవినాష్ వంద మాట్లాడుకుంటాం. నువ్వు అవినాష్ కాదు, మనం అందరం కలిసి గేమ్ ఆడుతున్నప్పుడు ఆపోజిట్ ఉన్నప్పుడు నన్ను చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు, నిన్ను చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు వాళ్ళందరూ, అండ్ పృథ్వీని చాలా సార్లు డిస్రెస్పెక్ట్ చేసిండ్రు. అవన్నీ నీకు డిస్రెస్పెక్ట్ లాగా కనబడలేదు. ఇది ఒక్కటి మాత్రము మీ ముగ్గురు మధ్యలో జరిగింది మాత్రం డిస్రెస్పెక్ట్ లాగా కనిపించింది. అంటే నువ్వు ఎప్పుడు దాన్ని డిస్రెస్పెక్ట్ అని చెప్పి నువ్వు ఎవరిని నామినేట్ చేయనప్పుడు జస్ట్ మాత్రం నో అని చెప్పి చేశాను కదా. విష్ణు ఏమని నిన్ను మాట్లాడింది అది ఎప్పుడు ఐ ఫెల్ట్ నాకు అనిపించింది కదా సోనియా. చెప్తా ఇప్పుడు నువ్వు నీకు చెప్తా, నీకు ఒక్కరికి గొడవ అయినప్పుడు నువ్వే ఒక్కరికి చెప్పావు, మూడో వ్యక్తి నువ్వే చెప్పావు. ఇప్పుడు ప్రేరణకు చెప్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరొద్దని, నేనెందుకు దూరాలా? దట్స్ మై క్వశ్చన్. వాళ్ళ దాంట్లో ఎవరు దాంట్లో? అందరూ దూరారు కదా, అందరూ దూరారు కదా. ఇఫ్ ఇట్ ఇస్ హౌస్ పర్సనల్ వేరు, హౌస్ వేరు కదా. నామినేషన్ లో జరుగుతుంది. గెటింగ్ మై పాయింట్. నామినేషన్ 10 మంది. నేను అనేది ఏంటంటే one single person being disrespectful to 10 people is a bad behavior that will affect house. One single person talking to other person and during conversation ekkadana peak of the moment lo, heat of the moment lo disrespect aithe, that is heat of the moment lo aithe. Heat of the moment నేను చెప్తుంది. heat of the moment nomination లో బేసికల్లీ అక్కడ వేరే వాళ్ళది నామినేషన్ జరుగుతుంది. దీంట్లో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో 10 మంది నువ్వు నో అని చెప్పినప్పుడు కూడా నువ్వు వినకపోవడం వాస్ నాట్. కాదు డిస్రెస్పెక్ట్ కాదన్నప్పుడు 10 మంది కాదు 1,00,000 మంది చెప్పినా నేను అది విన్నాను. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు నువ్వు ఏది నో అన్నప్పుడు నువ్వు హర్ట్ అయ్యావో అలాగే అవుతుంది. నువ్వు కూడా చేయడం రాంగ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ చెప్పింది కూడా నేను అదే, ఐ మీన్ నీ దాంట్లో చెప్పింది కూడా అదే. తను అసలు అక్క ఇప్పుడు ఇప్పుడు తను నామినేషన్ చేస్తుంది కదా, మన 10 మంది చూసి చెప్తుందా తనది ఏమనిపిస్తుంది? నిన్న సోహెల్ వచ్చి ఒక మాట అడిగింది, అక్క అంటే ఎందుకు ఫీల్ అవుతుంది ఫస్ట్ ఏదన్నా, చెల్లి అంటే వద్దు అన్నది, ఎందుకు ఒక హ్యాండ్సమ్ బాయ్ హ్యాండ్సమ్ గర్ల్ అనొద్దు అంటే అవును అన్నది. అది కదా తన పర్స్పెక్టివ్. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. సెకండ్ రీజన్ థర్డ్ రీజన్ ఏమనుకుంటావో అలా. యష్మి లీవ్ ఇట్. దాని పెద్ద విషయం కాదు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోంట్ గెట్ ఇన్ టు దట్ అగైన్ ప్లీజ్. అదొకటి. మై పాయింట్ ఈస్ లైక్ యువర్ నెవర్ ఫేర్ ఇన్ యువర్ నామినేషన్ పాయింట్స్. నువ్వు ఎప్పుడు ఏంటంటే వీటితో నాకెందుకు అన్నట్టు పాయింట్స్ ఇస్తావు. అరే ఇక్కడ నేను అదే డైరెక్ట్ గా చెప్తాను, నువ్వు అడగక్కర్లేదు. అదే చెప్పింది, నామినేషన్స్ దాకా తెచ్చుకోకు నువ్వు ఎవరిని అని చెప్పింది. గౌతమ్ ని గానీ మీ అమ్మ కూడా వచ్చినప్పుడు నీకు అదే సజెషన్ ఇచ్చింది కదా. యువర్ మామ్ ఆల్సో మైట్ హావ్ ఫెల్ట్ దట్ నామినేషన్స్ అంటే నీకు బేసిక్ నీ ప్యాటర్న్ ఏంటంటే ఎవరితోనైనా నామినేషన్స్ దాకా తెచ్చుకో, దాన్ని కూల్ గా ఎక్కడో వెనకాలనే ఫ్రెండ్స్ అని ఒకటి ఎమోషన్ సర్దేసుకుంటావు నువ్వు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నామినేషన్ లో ఇప్పుడు రాంగ్ ఏమనిపిస్తుందో అది చెప్తా తప్ప దాని నేను పర్సనల్ గా అజెండా పెట్టుకొని గొడవ పడాల్సిన నీ పర్సనల్ ఎజెండాస్ అన్ని నీ పర్సనల్ పాయింట్స్ ఏ ఉన్నాయి దాంట్లో. దేంట్లో పర్సనల్ పాయింట్స్? నామినేషన్ దేంట్లో పర్సనల్ పాయింట్స్? నామినేషన్ ఇప్పుడే చెప్పిన కదా ఎగ్జాంపుల్, అదొక్కటి చాలు. అదొక్కటే నీకు చాలు, నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా కూడా పర్సనలే కదా నీకు. ఏంటది? విష్ణుకి నువ్వు నన్ను ఇట్లా అన్నావు, నాకు అది నచ్చలేదు అనేది కూడా పర్సనలే. ఆ డిస్రెస్పెక్టింగ్ అనే విషయం తర్వాత అనేసింది పర్సనల్ గా నేను గొడవ పెట్టుకున్నావు. దాని తర్వాత దానికంటే ముందు సారీ కూడా చెప్పింది ఆమె. దానికంటే ముందే సారీ చెప్పింది. సారీ చెప్పిన పర్సనల్ వదిలేయచ్చు కదా. మరి బిగ్ బాస్ హౌస్ కి ఏం ఎఫెక్ట్ అయితే లేదు కదా. అది అవుతుంది కాబట్టి నేను ఆ రోజు దాంట్లో ఫైర్ నామినేషన్ కదా విష్ణు నేను చేసింది. ఐ డిడ్ ఇట్. దాని తర్వాత అయింది సారీ. దాని తర్వాత మాట్లాడుకుంది మనం ఇద్దరు ఏంటి నామినేషన్ తర్వాత. వెంటనే ఆమె అరే నువ్వు ఫీల్ అయినా అంటే నేను అట్లా చెప్పలేదు అని చెప్పేసి ఇట్స్ ఓకే అన్నాను. తర్వాత దానికి నామినేషన్ కాదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా దానికి చేయలేదు. నేను ఓవరాల్ చేసే హౌస్ కి ఓవరాల్ ఇప్పుడు కూడా తన్ని నేను చెప్తా అడుగుతా. హౌస్ కి ఓవరాల్ వాట్ గౌతమ్ కి చేసింది గౌతమ్ కి చేసింది. నువ్వు ఏది అరే ఇప్పుడు కూడా విను నువ్వు ఏది డిస్రెస్పెక్ట్ ఏది ఫ్లర్ట్ అయ్యావో అది నువ్వు ఇంకోటి చేయడం కూడా తప్ప అది నువ్వు చూసుకోవాలని నామినేషన్ పాయింట్ నాకు. When you're telling someone not to do and you're doing the same. ఓవరాల్ కదా నువ్వు చేసేది హౌస్ కి ఓవరాల్ గా చేస్తా అన్నావు కదా. నేను అరే అప్పుడు ఓవరాల్ అనేది తంది ఓవరాల్ అదొక్క పాయింట్ కాదు. దట్ ఇస్ నాట్ మై పాయింట్. ఓవరాల్ పాయింట్ తీసుకుంటావా లేకపోతే పర్సనల్ పాయింట్? నువ్వు ఆ వీడియో చూసావు సోనియా, నువ్వు వీకెండ్ లో చూసిన వీడియో ఇస్ నాట్ ద పాయింట్. సోనియా నువ్వు వీకెండ్ లో
వీడియో చూపించింది వాజ్ నాట్ మై పాయింట్. అదొక్కటే కాకుండా ఆల్ టుగెదర్ ఓవరాల్ అనేది దట్ వాజ్ మై పాయింట్. ఓవరాల్ గా హౌస్ లో జరిగేదానికే నేను నామినేట్ మనోడు అది నేను దానికే చేసింది నామినేషన్. అగ్రీ చేస్తావా? దానికే చేసింది. విష్ణుది కాదు, ఓవరాల్ గా నీ నామినేషన్ స్ట్రాటజీ డిపెండ్స్ కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. సి దేర్ వాజ్ ఎ వీక్ వేర్ ఎక్కువ నామినేషన్ నాకు ఇప్పుడు ఫర్ ఓన్లీ 1 పాయింట్. ఓన్లీ 1 పాయింట్ అగ్రెషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదేనా నాకు పడింది 5 ఓట్లు. ఛాన్సెస్ దొరికింది కూడా తక్కువ కదా నామినేట్ చేయడానికి. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది నీకు ఏంటది నామినేట్ చేయడానికి ఆప్షన్. మాకున్నప్పుడు అసలు లేకుండా కదా అప్పుడు. అరే నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా నామినేషన్ నువ్వు వచ్చిన తర్వాతనే ఇస్తున్నారు. దానికి ముందు నేను నామినేషన్ లేను. 2 వారం ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత 2 or 1 అంతే. నీకు పాయింట్ ఇచ్చి పాయింట్ తీసి అంత సేఫ్ గేమ్ రాదు. నాకు అనిపించింది ఎంతో వాళ్ళ ఇంతే చెప్పాలా. అది నీ అంత ఒకటే ఏంటంటే హౌస్ మొత్తం చూసి నామినేట్ చేస్తావా, పర్సనల్ గా ఒక పర్సన్ చేసి చేసుకుంటావా? పర్సనల్ నీకు ఆ టైం కి నీకు డిసైడ్ చేస్తావు అంతేనా? నీకు ఆ టైం ఎవరి మీద కోపం ఉంటుందో వాళ్ళకి చేస్తావు. కోపం నేను ఎవరితో నేను ఇక్కడ దాకా క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. కోపం నాకు కోపం ఉంటేనే చేస్తాను. లేదా అప్పటికి ఏది నాకు పర్సనల్ అజెండాస్ లేదు. ఓకేనా? పర్సనల్ అజెండా ఒకవేళ నిజంగా జనాలకి అలా అంటే ఇప్పటికి నన్ను ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. సింపుల్ యాజ్ దట్. ఒకటి. అండ్ సెకండ్, నాకు ఎంత చెప్పాలో నేను అంతే చెప్తా. దాన్ని లాగడం, గొడవ పెట్టుకొని మాట్లాడడానికి ఇక్కడ నువ్వు ఎలా చెప్పావు ప్రేరణకి అదే అగ్రిమెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారా అంటే అలాగే మాట్లాడడానికి అగ్రిమెంట్ లేదు కాబట్టి 100 మాట్లాడొచ్చు సోనియా. నాకు ఎంత కావాలో అంతే మాట్లాడతాను. నిఖిల్ నాకు ఇంతే 10 వర్డ్స్ ఎప్పుడైనా నామినేట్ చేసినప్పుడు చాలా సేఫ్ గా ఏదో ఆ టైం కి నీకు పర్సనల్ ఎవరి మీద కోపం ఉంటుందో వాళ్ళనే నామినేట్. అలా నువ్వు ఒకసారి హౌస్ మొత్తము అని అంటావు, లేకపోతే ఒకసారి పర్సనల్ గా ఇది ఒకటే అని అంటావు. అక్కడ ఉందా అదే చెప్తా. చెప్పే వర్డ్స్ 100 రకాలు చెప్పొచ్చు సోనియా. అది దట్ వాజంట్ పర్సనల్. దాని తర్వాత తేజ పృథ్వీకి ఒక పాయింట్ మీద నామినేట్ చేస్తా, డిస్రెస్పెక్టింగ్ ద వాట్ ఇస్ దట్ ప్రక్రియ. దాని తర్వాత మనోడికి నేను నామినేట్ చేసింది అదే. నువ్వు చేయడం కూడా రాంగ్ అని. సో హౌ ఇట్ ఇస్ పర్సనల్? వాట్ ఆర్ దోస్ పాయింట్స్? లైక్ అంటే నువ్వు ఏమన్నా ఇప్పుడు నాకు ఎంత చెప్పాలో నేను అదే చెప్తున్నా. తేజ పృథ్వీకి ఏది నామినేషన్ టైంలో నువ్వు డిస్రెస్పెక్ట్ చేసే ప్రక్రియని నామినేట్ చేశాడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తేజకి చేసింది కూడా అప్పుడు కూడా లైక్ నువ్వే పాయింట్ గుర్తు చేసినావు. అప్పుడు ఏదో ఎగ్ చేసినప్పుడు కూడా యూ న్యూ దట్ తేజ గారికి పనిష్మెంట్ వచ్చింది, హిస్ ఫీలింగ్ అంటే ఎట్లుంటంటే అంటే నువ్వు తేజ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చేటప్పుడు didn't you know that యష్మి also did? యష్మి పక్కకు వచ్చినాక వెంటనే చెప్పింది ఐ నో తేజ విల్ డూ, తేజ చేస్తాడు, చేసిన తర్వాత నేను వేయాలి అని అనుకున్నా, దట్ ఈస్ మై దిస్ థింగ్ స్ట్రాటజీ వాట్ ఎవర్ ఇట్లా అని స్ట్రాంగ్ గా చెప్పింది. అంటే షీ న్యూ దట్ షీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిస్టేక్. అప్పుడు కూడా మీరు ఆపుకోలే యాజ్ ఎ టీమ్. షీ న్యూ దట్ షీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిస్టేక్ by disrespecting Big Boss rule and all. తేజ వేస్తాడని నాకు తెలుసు, అందుకే తేజ వేసేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ నేను వేసిన అని చెప్తుంది ఆమె. అప్పుడు అది చెప్తుంది ఆమె. అప్పుడు నీకు తెలిసినప్పుడు ద పాయింట్ హియర్ ఈస్ మీకు పాపం 2 పనిష్మెంట్లు వస్తాయి. ఒకటి ఫ్యామిలీ రాదు, ఒకటి ఏదో లెట్ మీ ఫినిష్. అప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని అడిగినప్పుడు నువ్వు తేజాది ఎట్లయితే నువ్వు వర్స్ట్ పర్ఫార్మర్ తేజ ఎందుకు అని అంటే రీజన్ అది ఎగ్ చీఫ్ వేసాడు అని చెప్పేసి అన్నాడు, డిస్రెస్పెక్టింగ్ అన్నాడు. మరి నీ గ్రూప్ లో యష్మి కూడా చేసింది కదా. అండ్ ఆల్సో హీ ఆల్రెడీ గాట్ పనిష్మెంట్. అప్పటికే పనిష్మెంట్ వచ్చిన వాడిని ఎందుకు తీసుకున్నావు మరి? ఇక్కడ ఎందుకు మీరు ఈ పాయింట్ ఎందుకు తీసుకోలేదు మరి? డోంట్ యూ థింక్ దట్ ఈస్ ఆల్సో ఏ మిస్టేక్? సో ప్రతిసారి నీకు కంపారిజన్ ఉన్నప్పుడు యూ విల్ చూస్ సంబడి అవుట్ ఆఫ్ యువర్ గ్రూప్. అవుట్ ఆఫ్ యువర్ మిడిల్ గ్రూప్ యూ విల్ చూస్ సంబడి ఎల్స్. నేను ఇప్పుడు కూడా చెప్తా. ఇప్పుడు ఒక్కటే నామినేషన్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కరు చేస్తావా, ఇద్దరు చేస్తావా? ఏది నామినేషన్ ఒక్కటే చేయాలన్నప్పుడు ఒక్కరు చేస్తావా, ఇద్దరు చేస్తావా? ఒక్కటే చేస్తారు. కానీ ఆ ఒక్కడికి పాపం ఆల్రెడీ పనిష్మెంట్, హి ఆల్రెడీ గాట్ ఎ పనిష్మెంట్. అది క్లోజ్ అయిపోయింది. దానికి పనిష్మెంట్ ఏం వస్తదని అక్కడ అరెస్ట్. వీకే